అంటే వాటి అనుభూతి కలుగుతుందా? లేకపోతే చర్మచక్షులతో చూడగలుగుతామా స్వామి? చర్మచక్షువులతో చూడొచ్చు. అనుభవైకంగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లైవ్లో చర్మచక్షువులతో వాళ్ళని చూస్తూ ఒక షాడో, ఒక నీడలాగా, ఒక వాయు యొక్క కేంద్రకంగా ఒక ఆకారంలాగా మనం చూసి మాట్లాడడం కూడా జరుగుతుంది. చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని దర్శించినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి స్వామి? నాకు చిదానంద స్థితిని, అనంతతత్వాన్ని చూసినప్పుడు వాటిని చూస్తే ఏమనుభూతి కలుగుతుందమ్మా? జాలి వేస్తుంది అంతే. జాలి ఎందుకు స్వామి అంటే, వాళ్ళు చెప్పేటటువంటి మాటలు, వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ఇంత ఆస్తి గడిచిచ్చాను, నాకు తగిన శాంతి చేయట్లేదు నా వాళ్ళు అని అంటారు. నాకు ఇంకయూ సద్గతి కలగలేదు, నా వారసత్వం అనే వ్యామోహం లోపల ఇంత కష్టపడి నేను అన్నీ చేసి ఇచ్చాను, నా మరణానంతరము నాకు సరి అయిన పూజలు చేయక, నాకు సద్గతిని కల్పించక ఇంకయూ నన్ను బాధ పెడుతున్నారు స్వామి అని వేడుకున్నప్పుడు ఎవరికైనా జాలి కలుగుతుంది కదా. నా వారసత్వం చల్లగా ఉండాలని ఎన్నో ఆకృత్యాలు చేస్తూ, ఎన్నో తప్పులు చేసి, ఎంతో కష్టపడి అవతలి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి కూడా సంపాదించిన తర్వాత కూడా చివరికి ఆ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏమి సద్గతిని ప్రేరేపింపక బాధపడతాను. నేను వాళ్ళని చూసి ఏం అనుభూతి పొందను. మీరు వాళ్లకు సద్గతి కలిగించారా స్వామి, లేకుంటే ఇంకా ఉన్నారా మీతోటి? అంబాత్రయ క్షేత్రంలో లెక్క పెట్టలేదు కానమ్మా, ఇప్పటికి శ్రీపీఠంలో గోమాతకు చాలా ఉత్తమమైనటువంటి తంతులతోటి మేము పితృదేవతలకు శాంతి చేస్తాం. మీరు ఇదొక్కటి పట్టుకోవాలి. ఇక్కడ ఉండేటటువంటి భారతదేశంలో ఏ క్షేత్రంలో కూడా అట్లా గోమాతకు పూజా కైంకర్యములు జరగవు. అది జగదంబ యొక్క ప్రేరణని అమ్మ నాకు ఇచ్చిన దర్శనమే. చూడు నాయన, నీ చెంతకు వచ్చి వారికి ఈ విధంగా గోమాతకు కైంకర్యములు జరిపి వారి పితృదేవతల శాంతిని కోరితే ఉత్తర క్షణమే శాంతిస్తారు. వాళ్ళ సంసారంలో ఎన్నో మార్పులు వస్తాయి, వాళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తారు అని. అలా మన పీఠంలో ప్రతి మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్యకు చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళకి సద్గతి కలుగుతుంది స్వామి. మీరు దయ్యాలకే సద్గతి కలిగించినప్పుడు నేనేదో భక్తిగా ఉన్నాను కదా స్వామి, నాకు ఆశీర్వచనం ఇవ్వండి, ప్రసాదించండి. తప్పకుండా. అంటే మీకు ప్రత్యేకంగా నేను ఇవ్వవలసింది అయితే ఏమీ లేదు. ఒక్కటి ఇవ్వగలను, ఒకటి మాత్రం ఇవ్వగలను. చెప్పండి. ఆ పరమేశ్వర యొక్క ఆశీర్వాదంతో, భగవంతుని కృపతోటి ఆల్రెడీ మీరు ఈశ్వర ప్రీతిని పొంది ఉన్నారు, భగవత్ కృపను పొంది ఉన్నారు, మీరు ఉత్తమమైనటువంటి ధర్మంలోనే ఉన్నారు. ఇందులో ఏ సందేహం లేదు. అంటే ఇంతకుముందే మనం కాఫీ తాగాం చిన్నగా. కాఫీ తాగిన తర్వాత కూడా దాని రుచిని కోరుతున్నట్టు ఉన్నది మీరు. మీరు కోరకనే కోరి ఉన్నారు. కోరినను దాన్ని కోరనట్లుగానే భావించి మీరు కోరినటువంటి దాన్ని ప్రసాదించడానికి నేను అనుగ్రహిస్తాను. ఈ కెమెరా ముందొద్దు, అందరు పట్టుకుంటారు మళ్ళీ దాన్ని. అమ్మా స్వామి, అన్నమాచార్యుల వారు 32,000 కీర్తనలు స్వామి మీద రాసిన మహానుభావుడు స్వామి. ఆయనకు 16వ ఏట స్వామి దర్శనమైంది. అప్పుడు స్వామి ఆయనను, నీ తల్లితో పాటు నీ స్వగ్రామానికి వెళ్ళిపో, తాళ్లపాకకి, నువ్వు పెళ్లి చేసుకో అని ఆదేశం ఇచ్చాడని, రోజుకొక సంకీర్తన తక్కువ కాకుండా నా మీద పాడు నువ్వు అని చెప్పాడని చరిత్ర చెబుతుంది స్వామి. ఆ దర్శనం భౌతికంగా అన్నమాచార్యుల వారు చూసారా, లేక జ్ఞాన జ్యోతి స్వరూపమా? ఎటువంటిది స్వామి? నేను సీరియల్ ఒకటి 6 ఎపిసోడ్లు తీశాను స్వామి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చినట్టుగానే చూపించాలి ఇంకా ప్రేక్షకులకి. కానీ ఎటువంటి స్వరూపం అది? ఇట్లా నడుచుకుని వచ్చి ఇలాగే నిలబడ్డా, లేకుంటే కాంతి నిలబడిందా? ఈయన చూసి ఆనంద పరవశం అయ్యాడు కదా, ఏమిటి ఆ తత్వం అని అనుకుంటున్నాను స్వామి. భగవత్ అంశతో పుట్టిన వాళ్ళు, కారణజన్ములు ప్రత్యక్షంగా మనం ఎలా ఉన్నామో అలాగనే భగవంతుడు దర్శిస్తారు. అది కారణజన్ములకు మాత్రమే సాధ్యం, మిగతా ఎవరికి సాధ్యం కాదు. మిగతా వాళ్ళని మనం చూసుకున్నట్లయితే పరిగణలోకి మీరు అన్నట్టుగానే జ్ఞానరూపకంగా వాళ్ళని చూడవచ్చు, భావరూపకంగా తన్మయత్వం చెంది చూడవచ్చు.
ఒక ప్రకాశముగా, ఒక జ్యోతి వలె, ఒక కాంతి వలె కూడా చూసి ఆయననే పరమాత్మ అని వాళ్ళు అభిప్రాయపడవచ్చు. మీరన్నటువంటి అన్నమాచార్యులు ఎవరైతే ఉన్నారో, త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు, కాళిదాసు లాంటి వాళ్ళందరూ భగవంతుని చక్షువులతో చూశారు, మాంసనేత్రంలో ముద్దతోనే చూశారు. ఇందులో సందేహం పడడానికి ఏం లేదు, మనకు అనుమానం పడడానికి కూడా ఏమీ లేదు. ఒకవేళ మన అనుభవానికి అది రాకపోవడం వల్ల అనుమానిస్తున్నామేమో. నాకు భావగోచరం ఉంది స్వామి, అంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు. రెండోది, భగవాన్ మానుష రూపేణ అని ఎవరైనా వచ్చి ఇంతవరకు ఎప్పుడు మాట్లాడని మాట మాట్లాడడం, చేయని చేష్ట చేయడం నేను చూశాను, అనుభవించాను. ఇది మనిషి చేస్తున్నది కాదు, భగవంతుడు చేస్తున్నది అన్న సంకల్పం ఉంది. అయితే నేను ఆ మహాభక్తులందరూ చూసినట్టుగా స్వామి ఫ్లెష్ అండ్ బ్లడ్లో వచ్చి నిలబడిన దర్శనం నాకు అవ్వలేదు స్వామి. పాట పాడుకుంటున్నప్పుడు ఒక లౌకిక ఆనందం, ఒక లౌకిక అనుభూతి కలుగుతుంది. ఇంత శరీరం ఉండి కూడా ఈ స్పృహ ఉండదు. అంతవరకు నాకుంది, కానీ నేను స్వామిని భౌతికంగా చూడలేదు స్వామి. పరమాత్మని భౌతికంగా చూడాలన్న కోరిక ప్రపంచంలో అందరికీ ఉంది. జిజ్ఞాసులకు అందరికీ ఉన్నది ఈ కోరిక. నేను యావన్ ప్రజాలోకానికి మీకును ఒక సందేశం ఏమి ఇవ్వదలుచుకున్నానంటే, భగవంతుని ఇలా ప్రత్యక్షంగా మనం చూడాలనుకుంటే మనలాగే అందుకు సరిసమానమైనటువంటి ప్రమాణము మనలో ఉండగలగాలేమో నా అభిమతం ఇది. ఎలా? సంస్కారవంతమైన సంస్కరణతో కూడుకున్నటువంటి జన్మ అయి ఉండవలే, లేదా ఆయన ప్రేరణతో పుట్టినటువంటి కారణ శరీర జన్మనైనా ఉండి ఉండవలే. ఇవి రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా ఆయనతో మనం కుశల ప్రశ్నలు వేయవచ్చు, సంభాషించవచ్చు, మాట్లాడవచ్చు. అందుకు సరిసమానమైనటువంటి ధర్మం మనం ఉండగలగాలి, పాత్రత ఉండగలగాలి. అయితే ఇది చాలామంది ప్రేక్షకులు కానివ్వండి, మీరు కానివ్వండి, ఏమనుకుంటారంటే ఆ సందర్భం ఎప్పుడు, ఎలా వస్తుంది, ఎన్నవ ఏట వస్తుంది, ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, ఏవి చేస్తే వస్తుంది అని అంటుంటారు. నేను నమ్మిన ధర్మం ప్రకారంగా, జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా, ఎన్నో విద్యలతో, మంత్రతంత్రాలతో, యోగమూలాలతో, ఎన్నింటితో వేదాధ్యయన సంధానముతోటి కనుక మనం చేరలేము. ఒకదానితో చేరవచ్చు. మంచి సత్ప్రవర్తన, సత్యశీలత ధర్మము, మంచి భక్తి, నిష్కల్మషమైనటువంటి భక్తి ఉంటే చాలు. అది అన్నమాచార్యుల వారి యొక్క మనసులో ఉన్నది కాబట్టి భగవంతుడు వచ్చి మాట్లాడాడు. ఏ విధముగానంటే, దగదగ మెరిసే కనకమును పక్కన పెట్టిన అయస్కాంతం ఇనుమును మాత్రమే పట్టుకుంటుంది, కనకమును పట్టుకోదు. ఎందుకు పట్టుకోదు? బంగారు స్వభావం. బంగారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్న ఏ ప్రకాశం లేని ఇనుమును మాత్రమే అయస్కాంతం పట్టుకుంటుంది, కనకమును పట్టుకోదు. ఎందుకు పట్టుకోదు? మన రాజసము, మన దర్పణము, మన మేడలు, మన బంగ్లా, మన కార్లు, మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అక్కడ అయస్కాంతం కనకమును పట్టుకున్నట్లనే మనల్ని భగవంతుడు పట్టుకోడు. కాంతి లేకున్నను గుణధర్మాన్ని బట్టి అయస్కాంతం ఇనుమును పట్టుకున్నట్లనే భక్తుడి యొక్క చిత్తశుద్ధిని, స్వామి భక్తిని, సత్యనీరతిని, ఆయన సత్యశీలతను పట్టుకొని భగవంతుడు దిగివచ్చి వాళ్ళతో మాట్లాడతాడు, కౌగిలించుకుంటాడు. పండరిపుర క్షేత్రంలో సతీ సక్కుబాయి, తుకారం, నామ్దేవ్, ఏక్నాథ్ వీళ్ళందరూ కూడా భగవంతునితో కూర్చొని మాట్లాడారు. ఆయనకు గోరుముద్దలు తినిపించారు పాండురంగానికి. అక్కడ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి పండరిపుర క్షేత్రంలో ఇప్పటికీ. నాకు ఆ యోగం ఉందా స్వామి? పరమేశ్వరి ఇచ్చ. ఈ కెమెరాల ముందు అವೆಲ್ಲ మనం చెప్పకూడదు. నేను చెబుతాను మీకు ఆ యోగం ప్రసాదించుటకు మీరు చూసుటకు గల భాగ్యం ఏంటన్నది ఇది ఆఫ్ అయిన తర్వాత చెప్తాను. నాకు ఇంతవరకు అయితే ఆ స్వామి నా తండ్రి కొడుకుగా భావించుకుంటాను. మనకు గీతాచార్యుడు ఒక ప్రమాణం ఇచ్చాడు. అర్జున, చూడగలిగిన వారు ఎవరైనాను నన్ను చూడవచ్చు, చూడగల మనసుంటే చాలు, చూడగలగాలని ఒక ఆశ ఉంటే చాలు, అలా చూడవచ్చు అని. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ఒక మాట అన్నాడు, ప్రభు నాకు చూసుటకు యోగ్యత లేదు, నేను అందుడను, నాకు చూపించండి తండ్రి అంటే తన శక్తిని ధృతరాష్ట్రునికి ఇచ్చి పరమాత్మ దర్శనం చేయించాడా లేదా? మీరు కోరుతున్నది కూడా ఒక ధర్మమే. ఇచ్చు యోగ్యులు ఎవరున్నానో మీకు ఆ ప్రసాదం ఇవ్వగలరు, ఆ దర్శనం చేయించగలరు.
మీ అనుభవంలో అది చూసి ప్రజాలోకానికి మీరు మెసేజ్ ఇవ్వండి. ఫలానా శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి నా జీవితంలో నేను కోరగా భగవంతుని నాకు దర్శనం గావించాడు అని మీరు సెలవియ్యండి. తప్పకుండా చెప్తాను స్వామి. ఇన్ని కెమెరా సాక్షిగానే ఇన్ని మంచి మంచి విషయాలు తెలుపుతున్నారు కదా స్వామి, తెలియజేస్తున్నారు. నేను చెప్పేది అవసరమా? వాళ్ళు నేను తెలుసుకుంటున్నానని చెప్పకనే తెలుసుకుంటున్నారు. కానీ నాకు దర్శనమైనప్పుడు మటుకు తప్పకుండా తెలియజేస్తాను స్వామి. నేను ఈ కెమెరా ఆఫ్ అవ్వగానే అందుకు సంబంధించిన మూలాలు నేను వివరిస్తాను మీకు. మీరు తప్పకుండా చేసుకుంటారు అన్న నమ్మకం నాకుంది. సంతోషం మీ స్వామి. లక్ష్యంగా అది మిగిలిపోయి ఉన్నది. స్వామివారు మమ్మల్ని ఇక్కడ పిలిపించారని నేను భావిస్తున్నాను. సంతోషం స్వామి. ఈ ఏమాత్రము భయము భక్తి లేకుండా నాకు ఇక్కడ కన్నా అక్కడ డబ్బు ఎక్కువ వస్తుంది, అక్కడ కన్నా అక్కడ డబ్బు ఎక్కువ వస్తుందని కొంతమంది స్వామి సేవకులు ప్రవర్తిస్తూ ఉంటారు స్వామి. నాకు ఒక స్టూడెంటు ఆ అమ్మాయి అడిగింది, స్వామిని చూసి భయపడలేదా స్వామి మేడం వాళ్ళు అని. ఎందుచేతనని ఇట్లా భగవంతుడు ఒక వ్యాపార వస్తువు అయిపోయినాడు? ఎందుచేత? వాడి సంకల్పం ఉంటే అది జరగదు కదా స్వామి. ఇట్లా ఎందుకు? అలాంటి వాళ్ళ పూజలు ఎందుకు? అలాంటి వాళ్ళ అర్చనలు ఎందుకు ఆయనకు? ఆయన అనుకుంటే మంచి వాళ్ళని ఏర్పాటు చేసుకోలేరా? తిరుపతిలో ఏవేవో జరుగుతున్నాయని ఒక వినికిడి, ఎందుకు అలా జరిపించుకుంటున్నాడు? ఆయన జగజ్జనకుడు, యావత్ ప్రపంచానికి చక్రవర్తి, విశ్వానికి చక్రవర్తి. ఆయన అనుకుంటే చేయలేనిదేముంది స్వామి? ఎందుకు ఈ జగన్నాటకము ఆడుతున్నాడు? దీనికి ఏమైనా పరమార్థం ఉందా? ఈ సృష్టికి ఒక కారణం ఉందా? ఎందుకు ఇలా జగన్నాటకం సాగుతోంది అనే దానికి. సమస్త జీవరాశుల యొక్క దాహం తీర్చేది జలం, నీళ్లు. శుద్ధమైనటువంటి నీళ్లతో కూడుకున్న ఒక కొలను ఉన్నది. ఆ కొలనులో అందరూ దాహం తీర్చుకోవలసినని ఒక అవకాశం ఉన్నది. మిగతా జీవరాశులు, మానవాళి అంతా కూడా. అందులో బుద్ధిమంతులు తగినన్ని నీళ్లు తాగి పక్కకు వస్తారు. అజ్ఞానులు నీళ్లు తాగుటయే కాక కాళ్ళు చేతులు కడుక్కుంటారు. మూర్ఖులు కాళ్ళు చేతులు కడుక్కోవడం కాకుండా దాంట్లో ఈత కొడుతూ ఆ నీళ్లను ఒండ్రు చేసేసి ఎవరికి తాగకుండా పనికి రాకుండా చేసేస్తుంటారు. దానికి తగినటువంటి పరిణామం కూడా వాళ్ళు అనుభవించాలి, తప్పదు. ఇది జగత్ సత్యం. ఈ ప్రపంచంలో ఏ అవస్థతోనైనా దేనితోనైనా ఆడుకోనవచ్చును, ఏ బంధంతోనైనా ఆడుకోనవచ్చును, కానీ భగవద్బంధంతో ఆడుకోకూడదు. భగవంతుడు ఆట కాదు, అనుభూతి. భగవంతుడు వ్యాపారం కాదు, పరమ భక్తి. అక్కడ వ్యాపారం మొదలైంది, ఆట మొదలైందంటే జీవితానికి వచ్చేటటువంటి అనర్థాన్ని కూడా అనుభవించాలి. జాగ్రత్త, ఇది సత్యం. ఆ మాత్రం విషయ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారంటే వారు కలియుగంలో ఉన్న రాక్షసులే. ఈ కలియుగంలో నడయాడుతున్న రాక్షసులు. భగవంతుడు దిగివచ్చి వాళ్ళకు జ్ఞానం చేసి వాళ్ళని సన్మార్గంలోకి తీసుకురావచ్చు కదా స్వామీజీ అని మీరు అనుకునవచ్చును. భగవంతుని శక్తిని ఈ పామరులతో తులనాడబడదు. వాళ్ళకు జ్ఞానం కలిగించి వాళ్ళని యథాతథంలోకి తీసుకురావడానికి భాగవతులు ఉన్నారు. ఆయన సేవతో ఆయన నామాన్ని ప్రచారం చేస్తున్నట్టు పుణ్యాత్ములు ఉన్నారు. వాళ్ళు తీసుకురావాలి. వాళ్ళ చేత కాని సందర్భంలో అప్పుడు భగవంతుడు దిగి వస్తాడు. స్వామి సేవకులం మేము ఉన్నాము కదమ్మా. ఫస్ట్ దూతలు వెళ్తారు నేరస్తునికి. దూతలు వెళ్ళి ఆ నేరం యొక్క సమాచారం చెప్పి తీసుకొని వస్తారు రాజు చెంతకు. ఆయన రాకపోతే రాజు దిగి వస్తాడు. ఇప్పుడు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అనర్థము అక్కడ వాస్తవంగా చాలా తప్పులు జరుగుతున్నాయి. తిరుమలలో చాలా వికృతాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎటువంటివి జరుగుతున్నాయి అంటే మాలాంటి ధర్మపరులు కూడా అక్కడ వెళ్ళడానికి ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మొన్ననే వెళ్ళొచ్చాను నేను. ఇవి జరగడానికి గల కారణం ఏంటంటే రాజకీయ దౌర్బల్యం. స్వామివారికి రాజకీయపు హక్కులు కలిగించారు కాబట్టి అక్కడ మెయిన్ ఇవి జరుగుతూ ఉన్నాయి. అవి తొలగాలి. 2, మనకుండేటటువంటి శ్రీ వైష్ణవ పరంపరకు ఉండేటటువంటి స్వాములందరూ కూడా మౌనంగా కూర్చోవడం తగదు. స్వాములందరూ, పీఠాధిపతులందరూ కూడా మౌనంగా ఉన్నారు. అది తగదు. అది వాళ్ళు అలా ఉండడం చేత వీళ్ళు విజృంభిస్తున్నారు.
ఎంతకు భగవంతుని యొక్క త్రిపుండ్రములను ధరించి భగవంతుని యొక్క నామాన్ని చెప్పుతున్న మనకు ఆయనను రక్షించుకునే హక్కు మనకు ఉంటుంది. మన తల్లిదండ్రుల మీదకి ఎవరన్నా వస్తే మనం ఊరకుంటామా? ఊరక ఉండము కదా, తిరగబడతాం. అతడు సర్వులకు తండ్రి. ఆ తండ్రిని దిగివచ్చి ఈ పామరుల మీద పోరాటం చేయి వాళ్ళని మార్చడం కూడా ధర్మం కాదు. మనం ఉన్నాం, మనం ప్రశ్నిద్దాం, పోరాడదాం. ఆ బాధ్యతగా ఆ దిశగా కొన్ని సంఘాలతో నేను మాట్లాడి, హిందూ ధార్మిక సంఘాలతో నేను మాట్లాడి, అయ్యా తిరుమలలో ఇవి జరుగుతూ ఉన్నాయి, కొంత మీరు మాట్లాడండి, మీ ఫౌండేషన్ ద్వారా మాట్లాడండి, మీ యొక్క సంఘం ద్వారా మీరు మాట్లాడండి, ఈనాడు మాట్లాడిన మాట ఒక మహావృక్షం అవుతుంది భావి తరాలలో అని చెప్పేసి మొన్న రీసెంట్గా చాలామంది నేనే పురమాయించడం జరిగింది. అవునా స్వామి? ఇప్పటికీ నేను అక్కడ తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని చూసిన వెంబడి అక్కడ ఏమి పొరపాట్లు జరుగుతున్నాయో పట్టుకుంటాను నేను. భక్తులకు కానీ, పుష్కరిణిలో కానీ, స్వామివారి సేవలో కానీ ఆచార్య సమూహం చేసేటటువంటి తప్పులు కూడా పట్టుకుంటాను నేను. జగదంబ ఆ జ్ఞానం ఇచ్చింది కాబట్టి స్వామివారు ఆ బాధ్యత మాలాంటి వారి యొక్క మదిలోకి తీసుకొస్తాడు. దైవం మానుష రూపేణ అని మీరే అన్నారు కదమ్మా. సమబుద్ధితో పోరాటం భగవంతుడు చేయవలే. ఇక్కడ ఉండేటటువంటి మానవుని శక్తి భగవంతుని శక్తి సమమా? కాదు. ఆయన పోరాడవలసింది, కాపాడవలసింది చాలా ఉంది. అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలను అధిపతిగా పరిపాలించు స్వామిని ఈ భూమిలో మనమెంత, మన మీద ఆయన పోరాటానికి రావడం ఏమిటి? తిరుమల తిరుపతి దేవస్థానం వారు మీ బోటి ఆధ్యాత్మికవేత్తల సూచనలు గ్రహించి అక్కడ పవిత్రతను నెలకొల్పితే బాగుంటుందని నేను కూడా భావిస్తున్నాను స్వామి. తప్పకుండా మనకు ఆగమశాస్త్రం ప్రకారంగా అక్కడ వైఖానస సాంప్రదాయం ప్రకారంగా స్వామివారికి పూజలు జరుగుతూ ఉన్నాయి స్వామి. అయినప్పటికీ ఆ పరంపరను అలాగే కొనసాగిద్దాము. కానీ మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలకు ఏం అవసరమో మేము తిరుగుతున్నాం, మాకు తెలుసు. జనబాహుల్యంలో తిరుగుతున్నాము, ప్రజలకు ఏ విధమైన కన్వీనియంట్ ఉండాలో మాకు తెలుసు. కాబట్టి ధర్మాచార్య సదస్సు ఒకటి ఏర్పాటు చేసి ధార్మికుల యొక్క భావాలు తెలుసుకొని అక్కడ భక్తులకు అక్కడ స్వామివారికి సంబంధించిన కొన్ని అన్నీ సలపితే లోక ప్రసిద్ధమైన తిరుమల క్షేత్రానికి ఏ విధమైనటువంటి భంగపాటు కలగదు. ఇప్పటికీ స్వామివారి యొక్క కీర్తి, స్వామివారి యొక్క గొప్పతనము, స్వామివారి యొక్క క్షేత్రం మహిమ ఎన్నటికీ తగ్గదు. భువి ఆకాశములు ఉన్నంత వరకు, యుగధర్మం ఉన్నంత వరకు స్వామి రారాజే. చాలామంది తిరుమలలో వైభవం తగ్గుతుంది, తిరుమల క్షేత్రం మూతపడుతుంది, తిరుమలకు జనాలు వెళ్ళరు అని కొంతమంది స్వామీజీలు మీడియా ముందు చెప్తున్నారు. అది తప్పు. ఈ భూమి ఆకాశము పంచభూతాలు ప్రేరేపకమయ్యేంత వరకు స్వామివారు ఈ చక్రవర్తి కలియుగానికి. కాకపోతే అక్కడ ఉండేటటువంటి ఆచార్య మండలి ఒక పొరపాట్లు, అధికారికుల పొరపాట్లు ఉన్నాయి కొన్ని. వాటిని సవరించాలి. స్వామి, నాకు ఒక అలవాటో యావానాలో తెలియదు, కానీ నేను చిన్నతనంలో, అంటే మరీ చిన్నదాన్ని కూడా కాదు, 25 ఆ ఏళ్ళప్పుడు గుడికి వెళ్ళి నమస్కారం చేస్తూ పూజారి దృష్టి కొంచెం మరల్చగానే గర్భగుడిలోకి వెళ్ళిపోయి పాదాలు పట్టుకొని నమస్కారం చేసి వచ్చేదాన్ని. వాళ్ళు కోప్పడేవాళ్ళు, స్వామి ఏమ్మా మీకు కూడా చెప్పాలా అని నన్ను కోప్పడేవాళ్ళు. నేను పట్టించుకోకుండా స్వామిని స్పృశించి నమస్కారం చేయాలి అన్న ఒక బలమైన కోరిక ఉండేది స్వామి. నేను శ్రీరంగంలో సమాశ్రయణం తీసుకున్నాను. అదైన తర్వాత తిరువళ్ళరై అనే ఒక ప్లేస్ ఉంది కదా స్వామి. ఇప్పుడు ఏదో మళ్ళీ జనసమ్మర్దం అంతా ఉందంట, కానీ నేను మా ఆయన సమాశ్రయణం చేసుకొని మా గురువు గారు అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని రండి అంటే వెళ్ళాం. ఒక్క పిట్ట లేదు స్వామి, అంత పెద్ద గుడిలో ఒక్క పిట్ట లేదు. అయితే చిన్న ఇల్లు ఉంది ఇంతది. వెళ్ళి మా ఆయన తలుపు తడితే అర్చక స్వామి బయటికి వచ్చారు. మేము ఇట్లా వచ్చామంటే నేను వస్తాను పదండి అని ఆయన వచ్చారు. వచ్చి నేను మా ఆయనకు చెప్పాను, ఈ స్వామిని ముఖమంటపంలోకి తీసుకెళ్ళి మాట్లాడతావా అని. ఆయన తీసుకొని వెళ్ళి ముఖమంటపంలో మాట్లాడుతున్నారు. నేను చేసినది నేరమో మరి మంచిదో తెలియదు, కానీ గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఆయన పుండరీకాక్ష స్వామి చక్రం ప్రయోగిస్తున్న పోజ్లో ఉన్నారు. ఆయన కాళ్ళు పట్టుకుని చాలాసేపు
ప్రార్థన చేసుకుని ఒక 5 నిమిషాల పాటు అంతరాలయంలోకి వచ్చి కూర్చుని పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమ అని పాడాను. ఆ పాట పాడంగానే ఆ ముఖమంటపం చాలా దూరం, చాలా పెద్ద టెంపుల్ కదా స్వామి. ఆయన ఇలాగొచ్చి అరవన్లో చెప్తున్నాడు, స్వామి రొమ్మ నల్లా పాడినారా అని, చాలా బాగుంది, నాకు సంతోషమైంది, ఇంకోటి పాడతావా అని అడిగాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు ఇది అర్చక స్వామి కాదు మాట్లాడేది, ఆ పుండరీక స్వామి మాట్లాడుతున్నాడు నాతో అనే భావన నాకు కలిగింది. అది నేను చేసింది నేరమా, లేక అది క్రమశిక్షణ ప్రకారంగా చూస్తే అలా నేను ఇప్పుడు నా గుళ్ళోకి, ఇప్పుడు మేము చేసిన గుడిలోకి మేము వెళ్ళాము స్వామి, అర్చక స్వామి లోపలికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటాను. ఆ కళలు అప్పజెప్పక ముందు కుర్చీ వేసుకొని లోపల కూర్చున్నాను నేను. కానీ కళలు అప్పజెప్పిన తర్వాత లోపలికి వెళ్ళే అవకాశం లేదు. కానీ చిన్నతనంలో అప్పుడు ఏ గుడికి వెళితే అక్కడికి వెళ్ళిపోయి ఇట్లా పట్టుకునే ఒక ఇది ఉండేది. అది ఏమన్నా దోషమా స్వామి? అది నన్ను ఏమన్నా వెంటాడే అవకాశం ఉందా? మీకు భగవంతుని యందు ఉండే అనురక్తి, భగవంతునితో మీకు ఉండేటటువంటి బంధం, ఆ ప్రేరణ అందరు కలగదు. కలిగినా కొందరికి భయం ఉండి, కలిగినా కొందరికి కొంత భేదం ఉండి కూడా పోలేకపోతారు. చాలామందికి ఈ ఇష్టం ఉంటుంది. ఏవీ లేకుండా మీరు వెళ్ళి పట్టుకున్నారు చూసారా, అది మీకే తగింది, మీ యొక్క గొప్పతనం. అది దోషంగా పరిగణించవలదు, దాని దోషంగా చూడవలదు. అది పుణ్యం, సుకృతం, మీ అదృష్టం. మా అమ్మ అన్నది స్వామి, మీరు ఎట్లా అంత స్వామి దగ్గరికి అట్లా గర్భగుళ్ళకి, మా అమ్మ అన్నది నన్ను. శ్రీవారి చరణములను స్పృశించారా? ఈయనను తిరుపతిని నేను ముట్టుకోలేకపోయినాను స్వామి, ఎందుకంటే అక్కడ గడప దాకా వెళ్ళాను. అవును, అది మహాభాగ్యమే, చాలా సుకృతం, అది అదృష్టం. అది గడప దాకా వెళ్ళి స్వామిని పాడుకున్న సందర్భం ఉంది. ఆ బంగారు వాకిల్లో కూర్చుని స్వామిని చూస్తూ పాడిన చాలా ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆ అవకాశం అక్కడ తీసేశారు. తర్వాత గర్భగుడి లోపలికి వెళ్ళలేదు, కానీ అంచులలో నిలబడి స్వామిని దర్శించిన అవకాశం, మహద్భాగ్యం ఉంది స్వామి. మీరు ఒక్క మాటలో చెప్పాలంటే విశేషించి మీరు కారణ జన్ములే స్వామి. ఎందుకంటే స్వామివారి యొక్క నామాంకితం చేతనే మీకు బహువిధమైన ప్రజ్ఞాపాఠవాలు సిద్ధించాయి. సమాజంలో మీకు గుర్తింపు ఉన్నది కూడా స్వామివారి యొక్క నామాంకితం చేతనే. అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలను ఇప్పటికీ డాక్టర్ శోభారాజు గారే ఒక అంబాసిడర్గా ఉన్నారు అంటే ఆ క్రెడిట్ మీకే దక్కింది కదా స్వామి. సంతోషం. ఇప్పుడు ఎవరిని గొప్ప గొప్ప వాళ్ళని ఎవరిని అడిగినా సోషల్ మీడియా మాధ్యమంగా కూడా మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు స్వామివారి సంకీర్తనతోనే చూడాల్సి వస్తుంది. అది మీ అదృష్టం అమ్మా, మీ సుకృతం. సంతోషం స్వామి. ఈ అన్నమాచార్య భావనావాహిని పక్షాన మేము తరగతులు నిర్వహించడం, కార్యక్రమాలు ఇవ్వడం, ఉపశమన సంకీర్తనం అని ఎవరన్నా బాధలో ఉంటే మా ఖర్చులతోటే వెళ్ళి పాడడం అక్కడ. తర్వాత సంకీర్తన ఔషధం అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను స్వామి. ఇంకేదైనా స్వామి నాకు చెప్పాలనుకున్నది, ఇది చెయ్యి అని చెప్పాలనుకున్నది ఏదైనా ఉందా స్వామి? ఒక చిన్నది మీకు బాధ్యతగా మిగిలిపోయి ఉన్నది, ఒక్క కార్యం మిగిలిపోయి ఉన్నది, అది మీకు సెలవిస్తాను నేను. స్వామివారి ప్రేరేపకముగా అన్నమాచార్యుల వారి యొక్క ఆదేశానుసారంగానే నేను మీకు ప్రబోధం చేస్తాను. అది మీరు చేయగలరు, ఇక్కడే చేయొచ్చు, ఇక్కడ చేస్తారు. అది త్వరలోనే జరిపించేద్దాము. నేను ఉంటాను, మీరు వస్తారా స్వామి? సంతోషం స్వామి. నేను సర్వదా మీకు విధేయుడనే. మీ భావానికి, మీ యొక్క గుణగణములకు నేను దగ్గరగానే ఉన్నాను. మీరు సంకీర్తనాలాపనతోటి భగవంతుని చేరుతున్నారు, మేము యోగ తపస్సుతోనే చేరుతున్నాము. మీదును మాదును ఒకే ప్రయాణమే. ప్రయాణంలో వాడుతున్న వాహనములు వేరు, ప్రయాణం ఒకటే. మీరొక వాహనంలో, మేము ఒక వాహనంలో వస్తున్నట్టు లెక్క. ఇద్దరి గమ్యం ఒకటే. మీకు చాలా దగ్గరగా ఉన్నాము. ఆ రోజు రాకపోవడానికి కారణం జగదంబ, ఈరోజు రావడానికి కారణం కూడా అమ్మ స్వామివారే. ఇక్కడ మీరు కొంత బాధపడి ఉన్నమాట నాకు అర్థమైంది. స్వామి ఎందుకు రాలేదు,
గురువుగారు ఎందుకు రాలేదు అని మీరు కొంత మతన పడ్డ మాట వాస్తవమే. అవును స్వామి. నేను నిమిత్త మాత్రుని. ఇప్పటికీ నేను అంబాత్రయ క్షేత్రంలో మా శిష్య బృందానికి అంతా చెప్తుంటాను, నేను నిమిత్త మాత్రుని. నా ఫోటో ఎక్కడ ఫ్లెక్సీలో వేయకండి, ఎక్కడ కూడా నా గుర్తింపు రాకుండా చూడండి అంటాను. వాళ్ళు వినరు. వినకనే అక్కడక్కడ కొన్ని ఫ్లెక్సీలలో ఫోటోలు వేస్తారు. నేను ఆ ఫోటోను చూడను, తలదించుకుంటాను. నాకు స్వయం ప్రకటితం ఇష్టం ఉండదు. అది తపస్సు తగ్గుతుంది అక్కడ, తపస్సు క్షీణమవుతుంది. స్వయం ప్రకటితం తపక్షీణం. మేము ఎక్కువ అద్దంలో ముఖం కూడా చూడకూడదు. మా భృకుటిని మేమే దర్శించిన ఎడల మా యోగ మహిమ తగ్గుతుంది. ఏదియూ అడిగి తీసుకోకూడదు, మా తపస్సు క్షీణమవుతుంది. కోరడం మాకు ధర్మం లేదు, అడగడం మాకు హక్కు లేదు, మాకు మేముగా ప్రమోట్ అవ్వడం కూడా మాకు ఇష్టం లేదు, ఉండకూడదు. అది నిషిద్ధం. నిరాడంబర తత్వంతో ఉండిన ఎడల మేము అనుష్ఠానము చేయకపోయినా మా తపస్సు పెరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. సంగీత క్యాసెట్స్ అని ఒక కంపెనీ ఉండేది స్వామి. దానికి నేను పాడేదాన్ని డివోషనల్స్. వాళ్ళు మీ పిక్చర్ ఇవ్వండి, ఇందులో వేస్తామన్నారు. నా పిక్చర్ వద్దు, అన్నమాచార్య బొమ్మ వేయండి అని చెప్పాను. అంటే అప్పటి నా ఆలోచన ప్రకారం అది చెప్పాను నేను. చెప్తే, మీ మీద ప్రేమతో మేము అడగట్లేదమ్మా పిక్చర్ ఇవ్వమని, మాకు వ్యాపారం కావాలి, మాకు తప్పకుండా ఉంటే తప్ప ఫలానా సింగర్ అని మాకు ఉంటే తప్ప మాకు వ్యాపారం జరగదు అని అన్నారు. అయినా నేను ఆ క్యాసెట్ పిక్చర్ ఇవ్వకుండానే విడుదల చేశారు. తర్వాత వాళ్ళు పట్టుబట్టి అది వేశారు. కానీ నాకు వాళ్ళ ఆంతర్యంలో ఒక కారణం, ఒక హేతుబద్ధంగా ఉంది అని అనిపించినది ఏమంటే, ఇప్పుడు మీరు త్రికరణ శుద్ధిగా చేస్తున్న సేవ అంబత్రయి క్షేత్రంలో ఉత్తర వస్తారు స్వామి, తప్పకుండా వస్తారు. వాళ్ళు చెప్పుకున్నా మనకు నష్టం లేదు, మీ సంకల్పానికి నష్టం లేదు. ఈ క్షేత్రం మేమే పెట్టాము, స్వామికి జ్ఞానబోధన నేనే చేశాను అని చెప్పే వాళ్ళు కూడా వస్తారు, ఉంటారు కొంతమంది. అట్లా మీ క్షేత్రం గురించి నేను మాట్లాడటం భావ్యం కాదేమో, కానీ ఉంటారు అలాంటి వాళ్ళు ప్రతి దగ్గర. అది అరికట్టడానికి ఈ సంస్థ ఫలానా వాళ్ళ ద్వారా, ఇప్పుడు రామకృష్ణ మిషన్ అంటారు, ఆయన రామకృష్ణ మిషన్కి ఆయన బొమ్మ వేసినా పేరు పెట్టినా ఆయనకు చెందదు. ఇప్పుడు అయినా కూడా పెడతారు. ఎందుకనంటే ఆ మహానుభావుడి ద్వారా సాగుతున్న ఆదిమూలం ఆయన అన్నట్టు సాగుతూ ఉంటుంది. అందుకని అయినా మీరు ఆ ఫ్లెక్సీల్ని మన్నించాలి అని నేను కోరుకుంటున్నాను స్వామి. అదే దశకంలో నడుస్తుంది. నేను ఇష్టపడకపోయినా వాళ్ళు మీరు అన్నట్టుగానే భావించి చేస్తున్నారు కార్యక్రమాలు. ఎక్కువగా ఎందుకో శ్రద్ధ కలగదు అందుపైన. అది మనసులో అంకురం నాటుకుపోయింది, జాడ్యం పట్టుకుంది బాగా, మక్కిలి పోదు. ఆ వైరాగ్య చింతనలు పోవు. వాళ్ళు ప్రేమతో ఏదైనా వండి తెచ్చినా తిన్నామన్నా ఆ నాలుక కోరదు. అలాగే కుక్కుకుంటాను బలవంతంగా, అన్ని 2 ముద్దలు తినేస్తాను. ఇప్పుడు నాది ఏం తప్పు లేదు, అందున్న జీవుడు అందుకు అలవాటు పడిపోయాడు.